హలో అండి. ఎండు చేపల కూర అండి. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఒక సైడ్ మా వారైతే నవ్విస్తున్నారు. నేనైతే చేపలు తినను, రొయ్యలు తినను, ఏవి తినను, కానీ మా ఆయన కోసమే చేస్తానండి. ఏవైనా తినకపోయినా కానీ ఆయనకి ఇష్టమైనవి మాత్రమే వండి పెడతాను. ఇంకా ఈరోజు ఎండు చేపలతో కూర చేస్తున్నాను. ముందుగా ఎండు చేపల్ని సన్నగా కట్ చేసుకోవాలి, మీడియం సైజులో. వాటిని ఫస్ట్ వేడి నీళ్ళల్లో నీట్గా ఒకసారి కడుక్కొని, మళ్ళీ చల్ల నీళ్ళతో ఒక 2-3 సార్లు కడుక్కొని, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3 టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిందాలి. టమోటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న అవి ఎండు చేప ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒక నిమిషం పాటు అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని అందులో కొంచెం చిన్న చింతపండు ముక్క వేసేసుకోవాలండి. నానబెట్టుకున్నదైనా పర్వాలేదు, నానబెట్టుకోకుండా అయినా పర్వాలేదు. అది వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోయిద్ది.